నా జీవితం నీ చేతిలో పడగానే అది ఎంతో విలువని నాకు చూపితివే. జీవమే లేని నాలోని జీవమును నింపుటకు నీ జీవితాన్నే ధారబోసితివే. విలువే లేని నా జీవితం నీ చేతిలో పడగానే అది ఎంతో విలువని నాకు చూపితివే. జీవమే లేని నాలోని జీవమును నింపుటకు నీ జీవితాన్నే ధారబోసితివే. నీది శాశ్వత ప్రేమయ నేను మరచిపోలేనయా. ఎన్ని యుగాలైనా మారదు. ఎండిన ప్రతి మోడును మరలా చిగురించును. నా దేవునికి సమస్తము సాధ్యమే. నీది శాశ్వత ప్రేమయ నేను మరచిపోలేనయా. ఎన్ని యుగాలైనా మారదు. ఎండిన ప్రతి మోడును మరలా చిగురించును. నా దేవునికి సమస్తము సాధ్యమే. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు నామములో మీకందరికి కూడా శుభములు వందనములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్. ముందుగా వాక్య భాగాన్ని మనం చదువుకుందాము. లూకాసు వార్త 5వ అధ్యాయము 5వ వచనం నుంచి 7వ వచనం వరకు చదువుకుందాం. నీవు ధోనిను లోతునకు నడిపించి చేపలు పట్టుటకు మీ వలలు వేయుడని సీమోనుతో చెప్పగా, సీమోను, ఏలినవాడ, రాత్రి అంతయు మేము ప్రయాసపడితిమి గాని మాకేమీ దొరకలేదు. ఆయనలో నీ మాట చొప్పున వలలు వేతునని ఆయనతో చెప్పెను. వారు అలాగు చేసి విస్తారమైన చేపలు పట్టిరి. అందుచేత వారి వలలు పిగిలిపోచుండగా వారు వేరొక ధోనిలోనున్న వారు వచ్చి తమకు సహాయము చేయవలని వారికి సంజ్ఞలు చేసిరి. దేవుడు తన పరిశుద్ధ వాక్యము దీవించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకున్నాము. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, చదవబడినటువంటి యొక్క వాక్య భాగాన్ని బట్టి స్తోత్రమయ్యా. ఈ వాక్యాన్ని మేము ధ్యానిస్తున్నాం అయా. ధ్యానించడానికి కావాల్సిన జ్ఞానం ఇవ్వండి. ఆత్మీయ సత్యాలను మీరు బయలుపరచండి. ప్రతి ఒక్కరూ వినగలిగేటువంటి చెవిని, గ్రహించుకునేటువంటి మనసు బిడ్డలకు దయచేయమని మా ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు యొక్క శక్తి కలిగిన నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ యొక్క వాక్య భాగంలో మొదటి వచనంలో మనం గమనిస్తే, జన సమూహములు దేవుని వాక్యము వినుచు ఆయన మీద పడుచుండగా ఆయన గెన్నేసరేతు సరస్సు తీరంలో నిలిచి అని రాయబడి ఉంది. ఇక్కడ జన సమూహము ఆయన పైన, అంటే యేసు ప్రభు యొక్క మీద వారు ఎక్కువగా అక్కడ పడుతూ వస్తున్నారు. గుంపులు గుంపులుగా ఆయన మీద పడుతున్నారు. ఆ వాక్యము ఆయన చెప్తున్నప్పుడు అనేక మంది అక్కడికి వచ్చారు. ప్రభు ఆ యొక్క గెన్నేసరేతు అనేటువంటి సరస్సు తీరంగా ఆయన నిలిచి ఉంటున్నాడు. ఇక్కడ ఈ గెన్నేసరేతు అనేటువంటి సరస్సు, దీనికి
అనేక రకాల పేర్లు ఉన్నాయి. గలయ సముద్రం అని, తిబిరే సరస్సు అని కూడా దాన్ని పిలవడం జరుగుతుంది. ఆ సరస్సు తీరంలో 2 దోణులు ఉన్నాయి, కనిపిస్తున్నాయి. ప్రభు వాటిని చూచి జాలర్లు వారు ఆ యొక్క దోణిలో నుంచి దిగి తమ వలలో కడుగుకుంటూ వారు సిద్ధపడుతున్నారు. మరలా వారు చేపలు పట్టడానికి ఆ వలలు బాగు చేసుకుంటూ అందులో ఉండేటువంటి ఆ యొక్క గవ్వలైతేనేమి, చెత్త చెదారము ఇతన్ని కూడా తీసేసి శుభ్రపరచుకుంటూ వలలు బాగు చేసుకుంటూ ఉన్నారు. మరలా వారు చేపలు పడడానికి రెడీ అవుతూ ఉంటున్నారు. ఈ సమయంలో ప్రభు ఒక దోణెను చూచి అందులో ఎక్కి కూర్చొని ఆ దోణెను లోపలకు లోతులకు నడిపించమని అంటున్నాడు. ఆ దోణె సీమోనుదైనటువంటి పేతురు యొక్క దోణె. ఇక్కడ ప్రభు ఒక మాట అంటున్నాడు, దోణె లోతులకు నడిపించి చేపలు పడడానికి వల వేయమన్నాడు. ఇక్కడ దోణె అంటే హృదయం. ప్రభు ఆ సీమోను పేతురు యొక్క హృదయం అనేటువంటి దోణిలో ఆయన ప్రవేశించి చేపలను పట్టడానికి, అనగా ఆయన చెప్పాడు కదా, మిమ్మల్ని మనుషులను పట్టు జాలర్లుగా చేస్తారు. వారు వృత్తిరీత్యా చేపలు పట్టుకునేవారే, కానీ దేవుని యొక్క ఉద్దేశంలో వారు చేపలు పట్టేవారుగా చేయాలని కాదు. ఆయన వారిని మనుషులను పట్టు జాలర్లు, అనగా ఆత్మలను సంపాదించేటువంటి పనిలో వారిని ప్రతిష్ఠించాలనేటువంటి ఉద్దేశాన్ని కలిగి ఉంటున్నాడు. అందుని బట్టి ఆయన దోణిను లోతునకు నడిపించమంటాడు. నీ హృదయం అనేటువంటి లోతుల్లోకి నువ్వు విశ్వాసములో నడిపింపబడితే అప్పుడు ఆత్మ కార్యాలు జరుగుతాయి. నీవు మనుషులను పట్టడానికి నువ్వు ఆ యొక్క జాలరిగా, అంటే మనుషులను పట్టేటువంటి జాలరులుగా మార్పు చెందుతారు. కాబట్టి నీ యొక్క దోణిను లోతునకు నడిపించు అని ఆయన అంటున్నాడు. సరే, ఆ ప్రకారంగా వారు ఉన్నప్పుడు మరొక మాట అంటున్నాడు. అయ్యా, 5వ వచనం గమనిస్తే సీమోను అంటున్నాడు, ఏలినవాడా, రాత్రంతయు మేము ప్రయాసపడితివి కానీ మాకేమీ దొరకలేదు. ఆయనను నీ మాట చొప్పున వలవేతుమని ఆయనతో చెప్పెను. వారు అలాగు చేసి విస్తారమైన చేపలు పట్టిరి. అందుచేత వారి వలలు పిగిలిపోవచ్చుండగా అని రాయబడింది. ప్రభు చెప్పిన మాట చొప్పున వారు వలలో వేశారు. విస్తారమైనటువంటి చేపల్ని పట్టారు. ఎప్పుడైతే ఆ వల నిండా చేపలు విస్తారంగా వచ్చి పడ్డాయో వారి యొక్క వల పిగిలిపోతా ఉంది. అటువంటి విస్తారమైనటువంటి చేపలు వారి వలలో పడ్డాయి. ఇదే సందర్భాన్ని, ఇదే ఉదాహరణ మరొకటి యొక్క సీమోను పేతురు యొక్క జీవితంలో జరిగింది. ఇది యేసు ప్రభు వారు ఆయన జీవించి ఉన్నప్పుడు మొట్టమొదట వారిని శిష్యులుగా ఏర్పాటు చేసుకున్నప్పుడు వారితో పేతురుతో మాట్లాడే సందర్భంలో ఇది జరిగినటువంటి ఒక సందర్భం అయితే, మరలా పేతురు జీవితంలో ఇంకొక సందర్భం కూడా ఉంది. అదేంటి అంటే, యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన సిలువ వేయబడి మరణించి పునరుద్ధారుడై ఆయన వెళ్ళిన తర్వాత ఆయన ఇక పేతురు మరలా శిష్యుల బృందము వారు పాత వృత్తిలోకి వెళ్ళిపోయారు. అంటే చేపలు పట్టేటువంటి పనిలోకి వారు వెళ్ళారు. ఆ సమయంలో మరలా ప్రభు వారికి ఈ తిబెరే సముద్ర తీరంలో ప్రత్యక్షమై వారికి మరలా వారిని సేవలోకి తీసుకురావడానికి ఆయన ఇక్కడ వారికి అక్కడ ప్రత్యక్షం కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరలా ఇదే సిచ్యువేషన్ వారికి కనిపిస్తుంది. చూడండి, యోహాను సువార్త 21వ అధ్యాయము
3వ వచనం నుంచి చదువుకుందాము. 3వ వచనం నుంచి చదువుకుందాం. సీమోను పేతురు, నేను చేపలు పట్టుపోదునని వారితో అనగా, వారు, మేమును నీతో కూడా వత్తుమనిరి. వారు వెళ్ళి దోణి ఎక్కిరి, కాని ఆ రాత్రి ఏమీయూ పట్టలేదు. సూర్యోదయం అగుచుండగా యేసు ధరిని నిలిచెను. గమనించండి, ఇక్కడ యేసు ప్రభు వారికి ప్రత్యక్షమవుతున్న తిబెరియ సముద్ర తీరంలో ఆయన ప్రత్యక్షత ఎలా కనపరుచుకున్నారంటే, శిష్యులు వారి పాత వృత్తిని, అనగా యేసు అంతవరకు వారు యేసు ప్రభుతో ఉన్నారు, ఆయనతో జీవించినారు, అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు అవన్నీ చూచారు. అయితే ప్రభు ఇప్పుడు వారి మధ్య లేడు. ఆయన లేడని వారు తమ ఆహారము, తన యొక్క నిత్య జీవితంలో వారి అవసరాల కోసంగా వారికి డబ్బు అవసరమైంది, వారు మరలా పాత వృత్తికి వెళ్ళిపోయినారు. అయితే ప్రభు వారిని మరలా పిలుస్తున్నాడు. వారిని అక్కడ మరలా వారి దగ్గరకు వచ్చి ఆయన ఇక్కడ కూడా జరిగిన సందర్భం ఏంటంటే, వారు వెళ్ళడానికి మాత్రం, కానీ వారు ఆ రాత్రంతా కూడా శ్రమ పడ్డారు. కానీ సూర్యోదయం అవుతుంది, కానీ ఒక్క చేప కూడా వారి వలలో పడలేదు. అయితే ప్రభు వచ్చి అక్కడ ఆ ధరిని నిలిచి వారితో ఒక మాట అంటున్నాడు. ఏమంటున్నాడు? అయితే ఆయన యేసుని శిష్యులు గుర్తుపట్టలేదు, కానీ యేసు అంటున్నాడు, పిల్లలారా, భోజనములకు మీ యొద్ద ఏమైనా ఉన్నదా అంటున్నాడు. వారు ఏమన్నారు? లేదు అని సమాధానం ఇస్తున్నారు. అయితే అప్పుడు ఆయన దోణి కుడి ప్రక్కన వల వేయమని వారితో అంటున్నాడు. 6వ వచనం చదువుకుందాం. అప్పుడు ఆయన, దోణి కుడి ప్రక్కను వల వేయుడి, మీకు దొరుకునని చెప్పాను గనుక వారు అలాగూ వేయగా చేపలు విస్తారముగా పడినందున వల లాగలేకపోయింది. ఇక్కడ కూడా ఇదే జరిగింది. ఆ మొట్టమొదట పేతుర్ని ఆయన పిలుచుకునేప్పుడు కూడా ఆయన చెప్పాడు, దోణెను లోతునకు నడిపించి వల వేయమని సెలవిస్తా ఉన్నాడు. ఇక్కడేం చెప్తున్నాడు? వలను కుడివైపున వేయమని ఆయన సీమోను పేతురుతో అంటున్నాడు. 2 వేరువేరు సందర్భాలు. ఒకటేమో పేతురుని మొట్టమొదటిగా శిష్యులుగా ఆయన ఏర్పాటు చేసుకున్నప్పుడు ఆయన శిష్యరికంలో ఆయన బలపరచడానికి ఆయన అక్కడ ఆ సందర్భంలో ఆయనకు అద్భుతాన్ని అక్కడ కనపరిచాడు. ఇక్కడ కూడా వీరు మరలా వెనుదిరిగిపోయారు. వారు ప్రభువు లేడని వారు సేవలో నుంచి వెనుదిరిగినటువంటి ఈ సందర్భంలో మరలా వారిని బలపరచడానికి ప్రభు యొక్క అద్భుత కార్యాన్ని అక్కడ చేసి వారిని మరలా ఆయన ముందుకు సాగడానికి ప్రోత్సహిస్తున్నాడు. గమనించండి, ఈ 2 సందర్భాల్లో మనం ఒక సత్యాన్ని గ్రహించుకోవాల్సిన అవసరం అవుతుంది. ఒక చక్కటి పాఠం మనం ఇక్కడ నేర్చుకున్నాం. మొదటి సందర్భంలో కావచ్చు, 2వ సందర్భంలో కావచ్చు, 2 ఒకే సిచ్యువేషన్, ఒకే రకమైనటువంటి సన్నివేశాలు. ఎక్కడ కూడా చేపలు పట్టడమే సంబంధించినటువంటిదే ఇక్కడ మనం గమనిస్తూ ఉన్నాం. ఈ 2 సందర్భాలు ఒకటికి 2 పాజిటివ్ గా ఉంటున్నవి, సమానంగా ఉంటున్నప్పటికీ దీంట్లో నుంచి మనం నేర్చుకోవాల్సినటువంటి ఆధ్యాత్మికమైనటువంటి సత్యం ఏంటంటే, గమనించండి ప్రియులారా, యేసు అనగా దేవుని యొక్క ఆదేశం ప్రకారంగా మేరకు మనము చేసేటువంటి శ్రమకు ఫలితం ఉంటుంది. మనల్ని నడిపించేది మనమే అయినప్పుడు మన శ్రమకు సరైనటువంటి ఫలితం ఉండదని మనం ఇక్కడ గ్రహించాలి. దేవుని యొక్క చిత్త ప్రకారంగా మనం నడిపించబడేటప్పుడైతే దానికి సరైన ఫలితం అనేది ఉంటుంది. అలా కాకుండా మనల్ని మనమే మనల్ని నడిపించుకునేది మనమే అయినప్పుడు మన సొంత ప్రయత్నాల ద్వారా మనము సరైనటువంటి
ఫలితాలను మనము పొందలేమనేటువంటి ఆధ్యాత్మిక సత్యం ఇక్కడ మనకు బోధపడుతూ ఉంది. 2 సందర్భాల్లో మీరు గమనించండి, వారు అంటున్నారు కదా, అధ్యాయంలో అంటున్నారు కదా, ఏమని? నా ఏలినవాడ, రాత్రంతా మేము ప్రయాసపడితిమి గాని మాకేమియో దొరకలేదు. రాత్రంతా కూడా వీళ్ళు ప్రయాసపడ్డారు, అయినప్పటికీ కూడా వారికేమీ దొరకలేదు. ఇక్కడ వారి ప్రయత్నం, వారి సొంత ప్రయత్నం, ఎంతసేపు వలలు వేస్తూనే ఉన్నారు పాపం వాళ్ళు, కానీ ఒక్క చేప కూడా వారికి పడినట్టుగా అక్కడ లేనే లేదు. రాత్రంతా కూడా వాళ్ళు శ్రమ పడుతున్నారు. అదే విధంగా 2వ సందర్భంలో కూడా మనం గమనిస్తే, యోహాను సువార్త 21వ అధ్యాయంలో మనం చెప్పినటువంటి ఆ ఉదాహరణ గమనించుకున్నట్లయితే, అక్కడ వారు దోణి ఎక్కారు, చేపలు పట్టుకుందామని అందరు కలిసి. ముందు సీమోను పేతురు రెడీ అయ్యాడు, తర్వాత మిగతా వాళ్ళు కూడా మేము కూడా వస్తామయ్యా, నీతో కూడా పోదాం పదా అని చెప్పేసి అందరూ మళ్ళా పాత వృత్తులకి వెళ్ళిపోయినారు. అయితే వెళ్ళారు, మనకు బాగానే ఉంది, కానీ దోణి ఎక్కారు, చేపలు పట్టాలని దోణి ఎక్కారు. ఆ రాత్రి ఏమీ పట్టలేదంటారు. కొన్ని సందర్భాల్లో జాలరులు వల వేయడానికి దోణి ఎక్కి వెళ్తారు, రాత్రంతా వారు ప్రయాసపడినా మరి కొన్ని సందర్భాల్లో ఎటువంటి ప్రయోజనం కూడా ఉండదు. ఒట్టి దోణులతో తిరిగి వచ్చేటువంటి సందర్భాలు కూడా కొంతమంది జాలర్లు చెప్తూ ఉంటే మనము వింటుంటాము. అదంతా కూడా మన సొంత ప్రయత్నం, మన ఉద్దేశం ప్రకారంగా వారి ప్రయత్నం ఎంత ప్రయత్నం చేసినా కూడా వంట నేర్పర్లు అయి ఉండొచ్చు కదా, వాళ్ళకి తెలియనిది ఏముంటుంది. జాలర్లకు చేపలు ఎక్కడ ఉంటాయో, ఏ ప్రాంతంలో ఉంటాయి, ఏ విధంగా ఏ ప్రాంతం ఎంత లోతులో చేపలు ఉంటాయో జాలర్లకు తెలియనిది ఏమి ఉండదు కదా. వారు వలలో అట్టేసి ఇట్టేసి ఏదో రకంగా వాటిలో చేపల్ని పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు కదా. కానీ ఆశ్చర్యం ఏది, ఇక్కడ ఒక్కటి కూడా వాళ్ళు పట్టలేదు. ప్రభు దానికి నిలిచాడు, శిష్యులు టెస్ట్ చేస్తున్నాడు. టెస్ట్ చేసి, పిల్లలారా మీ యొక్క భోజనానికి ఏమైనా ఉన్నదా అని అడుగుతున్నాడు. వారేమన్నారు? లేదు, పట్టితే. వారి దగ్గర లేదు. ఎందుకు లేదు? వారు ఎటువంటి ప్రయత్నం, అది వారి నడిపి వారు శ్రమ పడుతున్నారు. కానీ ఎంత కష్టపడుతున్నారు. కొన్ని సందర్భాల్లో మనం ఎంత కష్టపడతా ఉంటామో కానీ మన ఆకలి తీరదు, మన కుటుంబము సరైనటువంటి పరిస్థితులకు ముందుకు సాగలేదు, అనేక రకాల ఇబ్బందుల్లో పడుతుంటాం, ఇంకా మన కొరతల్లో ఎదుర్కొంటూ ఉంటాం, ఇంకా మనం సరైనటువంటి స్థితులకు మనము ఉంటున్నాము. ఎందుని బట్టి అంటే మన యొక్క నడిపింపు మనమే అయినప్పుడు, మనం నడిపించేది మనమే అయినప్పుడు మనం ఇటువంటి ఇబ్బందులు, మనల్ని దేవుని యొక్క ఆదేశాలు, దేవుని యొక్క చిత్త ప్రకారంగా నువ్వు నడవగలిగినప్పుడు, ఆయన మాట చొప్పున నువ్వు చేయగలిగినప్పుడు, ఇక్కడ అదే కదా. ఎప్పుడైతే వాళ్ళు ఇప్పుడు తెలుసుకున్నారు, ఈయన సీమోను ప్రభు చెప్పాడు కదా, దేవుని లోతుకు నడిపించి వలవేమన్నారు, ఇప్పుడు ఆయన తెలుసుకున్నారు. వారు ఏం చేశారు? అలాగున చేసిరి. లూకా సువార్త 5:6 వారు అలాగు చేసి విస్తారమైన చేపలు పట్టిరి. ఎన్ని చేపలు పట్టారంట? వాళ్ళు విస్తారంగా పట్టారట. ఎట్లా పట్టారు? వారు ప్రభువు చెప్పినట్టు చేయడం వల్ల. వారు అలాగూ చేశాడు. ఖచ్చితంగా ఆయన చెప్పినట్టుగా చేశాడు. ఆయన ధోరణి లోతుకు నడిపించి వలవేయమని చెప్పాడు. వారు అలాగే చేశారు. తద్వారా విస్తారంగా చేపలు పట్టగలిగారు. వారి వలలు పిగిలిపోయినాయి, వారు లాగలేకపోతున్నారు. ప్రక్క ధోనిలో నుంచి కూడా మనుషుల్ని పిలుచుకొని వారు ఆ వలను బయటకు లాగే పరిస్థితి వాళ్ళకు కలిగింది. కాబట్టి దేవుని యొక్క ఆదేశం ప్రకారంగా ఆయన మాట చొప్పున నువ్వు చేయగలిగితే నీ జీవితంలో కూడా విస్తారమైనటువంటి ఫలములు నువ్వు పొందుకుంటావు. అభివృద్ధి అనేటువంటిది మనకు కలుగుతుంది ప్రియ దేవుని బిడ్డలారా. అలాగే ఇక్కడ కూడా యోహాను సువార్తలో చెప్పుకున్నటువంటి ఆ యొక్క 21వ అధ్యాయంలో ప్రభువు వారు ఆయనతో చెప్పారు, కుడివైపున మీ వల వేయమన్నాడు. కుడివైపున వేయమన్నాడు.
కుడి వైపున వేశారు వాళ్ళు. ప్రభు చెప్పినట్టుగా వారు అలాగో వేయగా, ఇక్కడ కూడా అదే మాట వాడారు. వాడు అలాగనే కుడి వైపున వేయమంటే కుడి వైపునే వేశారు. వెంటనే చేపలు విస్తారంగా పడినందున వల లాగలేకపోయారు. ఇక్కడ కూడా అనేకమైన పెద్ద చేపలు వారి వలలో పడినందున వారు వల లాగలేని పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ఈ రెండు సందర్భాల్లో మనం గమనిస్తే మనకు అర్థమయ్యేది ఏంటంటే, మనము దేవుని ఆదేశాల మేరకు ఆయన మాట ప్రకారంగా చేసేవాళ్ళుగా ఉన్నప్పుడు ఫలితం అనేటువంటి ఉంటుంది. అలా కాకుండా మనల్ని నడిపించేది మనమే అయితే మన శ్రమకు తగినటువంటి సరైనటువంటి ఫలితం అనేటువంటిది ఉండదనేటువంటిది మనం ఇక్కడ జాగ్రత్తగా గమనించాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ మన సొంత ఆలోచనలు, మన సొంత చిత్తాన్ని నెరవేర్చుకుంటూ ఉంటే ఫలితాలు ఇలాగే ఉంటాయి. అలా కాకుండా మనం దేవుని చిత్త ప్రకారంగా మనం చేయగలిగేటప్పుడు ఫలితాలు వేరుగా ఉంటాయని మీకు తెలియజేస్తున్నాం. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనంలో ఒక చక్కటి మాట రాయబడింది. మీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మికొండి. అవును, చాలా వరకు మనము మన స్వబుద్ధిని ఉపయోగిస్తూ ఉంటాం. ఇక్కడ సామెతల గ్రంథకర్త చక్కటి మాట మనకు చెప్తున్నాడు. ఈ స్వబుద్ధిని ఆధారంగా చేసుకున్నాక నువ్వు జ్ఞానివని మనం ఆలోచించుకున్నావు. దేవుని యొక్క జ్ఞానం పైన నువ్వు ఆధారపడాలి. నీ సొంత తెలివితేటలు నీ పనిలో ఉపయోగించుకోవడం అది ఎంత మాత్రం కూడా నీకు ఆశీర్వాదము కరము కాదు. దేవుని జ్ఞానం అనేది నువ్వు ఉపయోగించుకోగలిగినప్పుడు తప్పకుండా దేవుడు నిన్ను అన్ని రకాలుగా వృద్ధులకి తీసుకొని వస్తాడు. అవును, అలాగే కీర్తన గ్రంథము 37వ కీర్తన 5వ వచనంలో గమనిస్తే, నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యము నెరవేర్చు. అవును, మన మార్గాలు దేవునికి అప్పచెప్పాలి. అప్పుడు ఆయన నీ మార్గాన్ని సరళం చేస్తాడు, నీ కార్యాలు నెరవేరుస్తాడు. నీ సొంత బుద్ధిని స్వబుద్ధిని ఆధారము చేసుకోకూడదు. ఇంకొక సందర్భాన్ని నేను మీకు చెప్పి ముగిస్తాను. కానాను పెళ్లి విందు జరుగుతూ ఉంది. కానానులో పెళ్లి విందు జరుగుతుంది. ఈ పెళ్లిలో యేసు ప్రభు వారు హాజరయ్యారు. ఆయనతో పాటు ఆయన తల్లి, శిష్య బృందం వాళ్ళందరూ కూడా అక్కడికి చేరి ఉన్నారు. ఈ సందర్భంలో పెళ్లిలో ప్రధానంగా యూదుల ఆచార ప్రకారంగా ద్రాక్షారసము అనేటువంటిది వాళ్ళ సాంప్రదాయం. ఆ ద్రాక్షారసం అయిపోయింది. ద్రాక్షారసం అయిపోయినప్పుడు ఇది చాలా పెద్ద ఇన్సల్టింగ్ గా ఉంది. అందరూ కూడా దాని గురించి మాట్లాడుకుంటున్నారు. ద్రాక్షారసము అయిపోయిందని అనుకుంటూ అది అటు ఇటు వచ్చి ఆ యొక్క ప్రభు తల్లి దగ్గరకు ఆ వార్త చేరింది. ద్రాక్షారసం అయిపోయిందని వారు మాట్లాడుకునే సమయంలో ఆమె వారితో ప్రభువుతో ఆ మాట్లాడింది. ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ప్రభువు ఆమెతో ఏమంటాడు, నా సమయం ఇంకా రాలేదు అని ఆమెకు ఆయన చెప్పినప్పుడు ఆమె వెంటనే శిష్యులను ఉద్దేశించి ఒక చక్కటి మాట మాట్లాడుతూ ఉంది. అది ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నాము. యోహాను సువార్త 2వ అధ్యాయము 6వ వచనంలో ఆమె అంటుంది, ఆయన తల్లి పరిచారకులను చూచి ఆయన మీతో చెప్పున్నది చేయుడనెను. ఎంత చక్కటి మాట ఆమె ఇక్కడ మాట్లాడుతుందో మనం అర్థం చేసుకుంది. ఆయన మీతో చెప్పున్నది చేయుడి. ఈమె తన కుమారుడు యొక్క గొప్పతనం యొక్క కుమారుడుగా ఆమె ఆ మాట చెప్పడం లేదు. ఆయన దేవాది దేవుడుగాను, అద్భుతకరుడుగాను, ఆశ్చర్యకరుడుగాను ఆమె పరిశుద్ధాత్మ ద్వారా బోధింపబడ్డది. ఆమె ఈ మాట అంటున్నది, ఆయన చెప్పినది మీరు
చేయుడి. ఎంతో గంభీరమైనటువంటి మాట ఇది. ఎప్పుడైతే ఆయన శిష్యులకు ఏమైతే ఆజ్ఞాపించాడో అది మీరు చేయమని ప్రభు ఆజ్ఞాపించినట్టు వారు చేశారు. ప్రభు వారికి ఏమైనా ఆజ్ఞాపించారు? అక్కడ యూదుల ఆచార ప్రకారం 2-3 తూముల పట్టు 6 రాతి బాణలు అక్కడ ఉన్నాయి. వాటి నిండా నీళ్ళు నింపుడని ప్రభు వారికి చెప్పినాడు. వాటి అంచుల మట్టుకు నీళ్లు నింపి మీరు అవి తీసుకుని పోయి వారికి మళ్ళా వడ్డించిపోయమన్నాడు. వారు అలాగే చేశారు. చూసారా? గమనించండి. 8వ వచనం చేద్దాం, చదువుకున్నాం. అప్పుడు ఆయన వారితో, మీరిప్పుడు ముంచి విందు ప్రధాని యొద్దకు తీసుకొని పోండి అని చెప్పగా వారు తీసుకొని పోయి. చూసారా? ఇక్కడ ఎటువంటి ప్రభు చెప్పింది చెప్పినట్లు వాళ్ళు అక్కడ చేశారు. వారు సొంత జ్ఞానం ఏమాత్రం కూడా ఉపయోగించండి. అక్కడ ఆ రాతి బాణల్ని నింపమన్నాడు. వారు ఆ రాతి బాణల్ని నింపారు. నీళ్లతో నింపారు. వాళ్ళు ద్రాక్షరసంతో కాదు, నీళ్లతో నింపారు. నింపిన రాతి బాణలో ఇప్పుడేం చెప్తున్నాడు ప్రభు? మీరిప్పుడు ముంచి, అంటే ఆ నీళ్ళని అది రాతి బాణంలో ఉండేటువంటిది మీరు ఇప్పుడు ముంచిపోయమన్నాడు వాళ్ళకు. వారయ్యా నీళ్ళయ్యా, అవేవయ్యా, ఇవయ్యా అని చెప్పేసి ఏమాత్రం కూడా వాళ్ళ అనుమానాన్ని అక్కడ వ్యక్తం చేయలే. ఆయన ప్రభు చెప్పాడు, వారు చేస్తాం. వారు ఆయన ఏం చెప్పారో అది వీరు చేశారంతే. వారు ఎప్పుడైతే ఈ యొక్క వారు ప్రభు చెప్పినట్టు చేశారో ఆ యొక్క ద్రాక్షరసంగా అది మారినది. వారు రుచి కలిగినటువంటి ద్రాక్షరసం అందరూ సంతోషించారు. వారు ఎంతో ప్రశంసించారు. అయ్యా, మీరు ఇంత మంచి ద్రాక్షరసము ఇంకా కూడా విందు చివరి వరకు కూడా మీరు ఉంచుకుని ఉన్నారంటే నిజంగా చాలా గొప్పవారిని వారు విందు ప్రధానితో అన్నారు. అయితే ఆ ద్రాక్షరసము ఎక్కడి నుండి వచ్చిందో, ఏ విధంగా వచ్చిందో అది ఎవరికి కూడా తెలీదు. అది చేసినటువంటి ప్రభువుకును శిష్యులకు తప్ప మరెవరికి కూడా ఆ సంగతి తెలీదు. కాబట్టి దేవుని బిడ్డలారా, మన జీవితంలో కూడా అలాగే ఎన్నో అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు జరుగుతుంటాయి. అవి ఎవరు చేశారో, ఎప్పుడు చేశారో, ఎందుకు చేశారో ఎవరికి కూడా తెలీదు. కాబట్టి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది, మన జీవితంలో జరిగేటువంటి ఈ అద్భుతమైనటువంటి ఆశ్చర్య కార్యాలన్నీ కూడా అవి ఎవరికి తెలియవు. ఎందుకని? చేసేటువంటి దేవునికి తెలుసు, అనుభవించేటువంటి నీకు మాత్రమే తెలుసు. నీవు ఎప్పుడైతే ఆయన చెప్పినట్లుగా చేయగలిగితే, ఇది ఆయన చెప్పినట్టుగా మనం చేయగలిగినప్పుడు తప్పకుండా మనం అటువంటి అద్భుత కార్యాలు మన జీవితంలో మనం చూడగలము. నేను ముగిస్తున్నాను. మరలా ఒకసారి మీ విషయాలు గుర్తు చేసి ముగిస్తాను. మొదటిగా వారు అలాగు చేసి విస్తారమైన చేపలు పట్టారు. మొదటి అద్భుతంలో. రెండవ అద్భుతంలో వారు అదే ప్రకారంగా వారు అలాగూ చేయగా చేపలు విస్తారంగా పడ్డాయి. మూడవదిగా పెండ్లి విందులో ప్రభు చెప్పినట్లు చేయగా వారు రుచి కలిగినటువంటి ద్రాక్ష రసాన్ని చివరి వరకు వారు పంచగలిగారు. ఈ 3 అద్భుత కార్యాల్లో, ఆశ్చర్య కార్యాల్లో మనం గమనించాల్సింది ఏంటంటే, ప్రభు చిత్త ప్రకారంగా మనము ప్రభు చెప్పింది, ప్రభు ఆదేశాల ప్రకారంగా మనం నడుచుకునేటప్పుడు మనము అభివృద్ధి పొందుతాము. ఆశ్చర్యాలు, అద్భుత కార్యాలు చూస్తామని మీకు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి వర్ధిల్ల చేయనుగాక. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి దేవుని ప్రేమయు, ఆయన కుమారుడైన యేసు క్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసమును, సమాధానము, శాంతి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము వాక్యము విన్న ప్రతి ఒక్కరికి తోడుగా ఉండదుగాక. ఆమేన్.